వెల్కమ్ టు A9 టీవీ. బంగ్లాదేశ్ ప్రభుత్వం మత విద్వేషాలను అణిచివేయలేక కుంటి సాకులు చూపుతూ ప్రపంచానికి సేవాభావంను కృష్ణతత్వాన్ని ప్రబోధిస్తున్నటువంటి ఇస్కాం సంస్థ బాధ్యులైన చిన్మయ కృష్ణస్వామిని అరెస్ట్ చేసి చెరసాలలో వేయడం కిరాతక చర్యగా మైనార్టీ హిందువుల పట్ల అక్కడి ప్రభుత్వం చేస్తున్న చర్యలను ఖండిస్తున్నామని గత 4 నెలలపైన బంగ్లాదేశ్లోని హిందువులను క్రూరంగా హింసిస్తూ మహిళలను చెరబట్టి మానభంగాలు చేస్తూ హిందువులందరూ బంగ్లాదేశ్ను వీడి వెళ్లమని అక్కడి మతమూకలు చేస్తున్న దాడులను ఇక చూస్తూ ఉండటం సాధ్యం కాదని తగిన విధంగా హిందువులందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం దౌత్యపరంగా అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బంగ్లాదేశ్ హిందువులను కాపాడాల్సిన రక్షించాల్సిన బాధ్యత చేపట్టాలని కోరుతూ హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుండి జిల్లా కలెక్టరేట్ ప్రకాశం భవనం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న హిందూ సంఘాల ప్రతినిధులు ప్లకార్డులు పట్టుకుని హిందూ బంధువుల ఐక్యత వర్ధిల్లాలి, బంగ్లాదేశ్ హిందువులను రక్షించాలి, అక్రమంగా అరెస్ట్ చేసిన కృష్ణస్వామిని వెంటనే విడుదల చేయాలంటూ నినాదాలు చేస్తూ మేలుకో హిందూ మేలుకో అంటూ హిందూ ఐక్యత ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. వందే మాతరం వందే మాతరం వందే మాతరం ఖబర్దార్ ఖబర్దార్ హిందూ వ్యతిరేక ఖబర్దార్ ఖబర్దార్ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే జై శ్రీరామ్ జై శ్రీరామ్ సైనిక రమ్మన్నా ఈ సైడ్ తీసి ఆపుతాం కావాలని అది కావాలి అంబులెన్స్ ఆపుతారు ఇక్కడ అక్కడ